స్థానిక సంస్థల ఎన్నికల డీలిమిటేషన్ ఇక ఇతరాత్ర అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారని అన్నారు జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్. సభ్యత్వాల నమోదు ప్రక్రియ ఆపలేదని, పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు ముందుకు వస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీనియర్లతో ఒక కమిటీని వేసి అధ్యయనం చేయబోతున్నట్లుగా తెలియజేశారు. అదేవిధంగా అరవ శ్రీధర్ వ్యవహారం అతని వ్యక్తిగతమని, దీనిపై త్రిసభ్య కమిటీతో విచారణ జరిపిస్తున్నామని అంటున్న హరిప్రసాద్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, పవన్ కళ్యాణ్ సమావేశంలో ప్రస్తుతం దిశా నిర్దేశం చేశారని ఏ అంశాలపైన? ముఖ్యంగా డీలిమిటేషన్ మీద, రాబోయే పంచాయతీ ఎలక్షన్ మీద, ఈ పార్టీ బలోపేతం ప్లస్ ఈ మెంబర్షిప్ మీద లోతుగా చర్చించారు. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని ముందుకెళ్ళాలని అధ్యయనం చేయమన్నారు. లోకల్గా వచ్చిన ఈ రోజున ఎమ్మెల్యేలు ఎంపీలని లోకల్గా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎలా ముందుకెళ్ళాలి, మన వ్యూహం ఎలా ఉండాలి, ఈ అంశాల మీద అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని అడిగారు అందరినీ. ఆ రిపోర్ట్ ఇచ్చి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అంటే సభ్యత్వాల గడువుకు సంబంధించి పెంపు ఏమైనా జరిగిందా సార్? అంటే పక్క రాష్ట్రాలు కూడా చాలామంది ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సభ్యత్వాలు గడువు యాక్చువల్గా ప్రకటించిన దాని ప్రకారం అయితే ఈ రోజున 24 సాయంత్రం 7 ముగుస్తుంది. అయితే ఇంకా అభ్యర్థులు వస్తున్నందువల్ల ఇది పొడిగించడం అని చెప్పడం, కానీ లైన్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. ఎవరన్నా సభ్యత్వం నమోదు చేసుకోవాలనుకుంటే చేసుకునే అవకాశం, వెసులుబాటు అయితే ఉంది. ఎందుకంటే ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా విజ్ఞాపనలు వస్తున్నాయి. ఎలా చేసుకోవాలి, ఏంటి ఆ ప్రక్రియ మాకు తెలియదు, కొంచెం చెప్పండి. మనం చెప్పిన తర్వాత మేము ఒక సమూహంగా ఒక 100 మంది 50 మంది అలా కలిపి మేము చేయించుకుంటాము అని విజ్ఞాపనలు వస్తున్నాయి. అందుకనే లైన్స్ ఓపెన్ చేసి ఉంచాము. అంటే డీలిమిటేషన్ సంబంధించి కూడా చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. డీలిమిటేషన్కి సంబంధించి అధ్యయనం చేయడానికి పార్టీలోని శాసనసభ్యులతో ఒక కమిటీ వేయమన్నారు. ఆ కమిటీ ఇంకో 2-3 రోజుల్లో ఏర్పాటు అవుతుంది. ఆ కమిటీ ఏంటంటే డీలిమిటేషన్లో పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది సూచనలు, సలహాలు ఆ కమిటీ ఇస్తుంది. దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు, అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటారు. సరే, అంటే 1-to-1 సమావేశంలోనూ ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేలతో వాళ్ళు కొన్ని అభిప్రాయాలు కూడా చెప్పండి. అంటే నియోజకవర్గ డెవలప్మెంట్కి సంబంధించి అంటే శాఖల వారీగా ఏమైనా కావాలన్నట్టు కూడా అడిగారు. ప్రతి ఎమ్మెల్యేతో 1-to-1 మాట్లాడారు. వాళ్ళకు ఉండే లోకల్గా ఉండే వాళ్ళ ఇంకా ప్రజలు అడిగే అభివృద్ధి పనులు కానీ, లేకపోతే నిధులు అలాట్ చేయించుకుంటంలో కానీ, కొత్త ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేయించుకోవడం కానీ, ఇటువంటివన్నీ ఆయన ముందు పెట్టారు. వాళ్ళు కొంతమంది మెమోరాండమ్స్ ఆయనకి సబ్మిట్ చేశారు. తప్పకుండా వాళ్ళ లోకల్గా ఉండే వాళ్ళ అవసరాలని తీరుస్తానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది. కమిటీలకు సంబంధించి ఏమైనా చర్చకు వచ్చింది సార్? కమిటీలు అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఏ పార్టీలో అయినా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. దాని మీద లోతుగా అంత చర్చ అయితే జరగలేదు. అంటే గతంలోని ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఏదైతే ఒక వైసీపీ పార్టీ విమర్శలు చేస్తున్న సమయంలో కూడా ఎవరు మాట్లాడటం లేదు, వచ్చి ఖండించట్లేదు అన్న దాని మీద గతంలో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి ఆ సందర్భం ఏమైనా వచ్చిందా సార్? అటువంటి చర్చ ఏమి ఈసారి రాలేదు. అంటే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి వైసీపీ పదే విమర్శలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఏమైనా యాక్షన్ ఉంది? శ్రీధర్ గారికి సంబంధించింది ఏంటంటే, మొదటి నుంచి పార్టీలో నాయకులు చెప్తున్నారు, పార్టీ అధ్యక్షుల వారు చెప్తున్నారు, వ్యక్తిగతంగా చేసే పనులకి పార్టీకి సంబంధం లేదు, ఉండదు అనేది పదే చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన మీద ఆరోపణలు రావడంతో త్రిసభ్య కమిటీని వేశారు. ఆ కమిటీ ఇంకా అధ్యయనం జరుగుతుంది. ఇప్పటికి ఒక దాదాపు 40-50 మందితో అక్కడ లోకల్గా రైల్వే కోడూరులో ఉన్న వాళ్ళతో మాట్లాడారు. ఇంకా మాట్లాడవలసిన అంశాలు ఉన్నాయని కమిటీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అధ్యయనం పూర్తయిన తర్వాత రిపోర్టు సబ్మిట్ చేస్తారు. దాన్ని బట్టి అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటారు. ఇది పార్టీ సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారని చెప్తున్నారు. అన్ని విషయాలకు సంబంధించి ఏదైతే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అటు ఎమ్మెల్సీలు ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా డెవలప్మెంట్కి సంబంధించి ఏం కావాలనేది ప్రతిదీ కూడా అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా 1-to-1 మాట్లాడడం జరిగింది. యువతకు పెద్దపీట వేసే విధంగా కూడా ఉండబోతున్నది. సభ్యత్వానికి సంబంధించి కూడా గడువు అనేది లేదు. అందుకంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా లైన్స్ ఎప్పుడు కూడా తెరిచి ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే ఇంకా త్రిసభ్య కమిటీ ఇంకా ఎంక్వైరీ చేస్తుంది. ఇంకా లోకల్గా అక్కడ కొంతమందితో మాట్లాడాలి. వాటికి సంబంధించినటువంటి రిపోర్టు ఇంకా ఇవ్వలేదు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ డిసిషన్ తీసుకుంటారని కూడా అటు హరిప్రసాద్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయ్.